ఈ కథ సరిగ్గా 400 సంవత్సరాల క్రితం మొదలవుతుంది. 1608 ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండపురం అనే విలేజ్ లో పరిపూర్ణాచార్య ప్రకృతాంబ అనే ఇద్దరు దంపతులకి ఒక పిల్లాడు పుడతాడు. ఈ పిల్లాడే మనం చెప్పుకునే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. తను పుట్టగానే తనను వదిలేశారో లేక చనిపోయారో తెలియదులే కానీ ఆ పిల్లాన్ని అత్రి అనే ఒక మహర్షి వారణాసికి తీసుకుని వెళ్తాడు. ఈ పిల్లాడి తల్లిదండ్రులు విశ్వకర్మ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. అంటే వడ్రంగి, కంసాలి, కమ్మరి వీళ్ళనమాట. ఆ తర్వాత కొంతకాలానికి కర్ణాటక నుంచి ముట్ కమ్యూనిటీకి చెందిన వీరభోజాచార్య అనే వ్యక్తి ఈ పిల్లాన్ని దత్తత తీసుకుంటాడు. తను దత్తత తీసుకున్నాక తనకి వీరం బొత్లయ్య అనే పేరు పెడతాడు. అలా తనకు 11 ఏళ్ళు వచ్చేదాకా కర్ణాటకలోని ముట్ కమ్యూనిటీలోనే ఆ పిల్లాడు పెరిగాడు. తనకి చిన్నప్పటి నుంచి దేవుళ్ళు అంటే చాలా ఇష్టం. తన వే ఆఫ్ థింకింగ్ చాలా డిఫరెంట్ ఉండేది. మూర్ఖంగా దేవుని పూజించడం, మొక్కులు మొక్కడం అంటే తనకు అసలు నచ్చదు. అలా తనకు 11 ఏళ్ళు వచ్చాక తన పెంచిన తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకుని స్పిరిచువల్ లైఫ్ బతకడానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి తను ప్రతి ఊరు తిరుగుతూ భిక్షాటన చేస్తూ పెట్టింది తింటూ తాళపత్రాల మీద తనకు నచ్చినవి రాస్తూ ఉండేవాడు. ఇలా తను అప్పటి ఆంధ్రప్రదేశ్ బనగనపల్లి అనే విలేజ్ కి వచ్చి అక్కడే చాలా కాలం ఉంటాడు. అక్కడ తను పశువుల కాపరిలా ఉంటూ ఇప్పుడు మనం చెప్పుకునే కాలజ్ఞానాన్ని రాయటం మొదలు పెట్టాడు. మొదటిసారి తన కాలజ్ఞానానికి సంబంధించిన పత్రాలు ఇక్కడే రాశాడు. అయితే బ్రహ్మం గారు తన లైఫ్ అంతా ఒక ఋషిలా ఒంటరిగా గడపలేదు. తనకు ఒక ఏజ్ రాగానే తనకి పెళ్ళైంది. తన భార్య పేరు గోవిందమ్మ. వీరిద్దరికి 5 కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. తను పెళ్లి చేసుకుంది ఒక మనిషి ఆధ్యాత్మికంగా దేవుడికి దగ్గరగా ఉండాలంటే ఒంటరిగా ఒక ఋషిలా ఉండాల్సిన అవసరం లేదు, పెళ్లి చేసుకుని కూడా ధర్మంగా నిజాయితీగా బతకొచ్చు అని చెప్పడానికి తను పెళ్లి చేసుకున్నాక తన కులవృత్తి అయిన విశ్వకర్మ జీవితాన్ని మొదలుపెట్టాడు. ఇలా తను ఒక కంసాలిగా, వడ్రంగిగా, శిల్పిగా కూడా పనిచేశాడు. దాంతోపాటు తను అన్ని కులాల వారిని సమానంగా చూశాడు. అయితే తనకి మ్యారేజ్ అయింది. తను చెప్పే మాటలకు ప్రజలు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. తనని ప్రతిరోజు చూడటానికి లేదా తన యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ముఖ్యంగా పెద్ద కులాల చేత అణిచివేయబడిన చాలా మంది తన దగ్గరికి రావడం మొదలు పెట్టారు. దాంతో తను బనగాపల్లిలో ఒక ఆశ్రమం మొదలు పెట్టాడు. ఆ ఆశ్రమంలో అన్ని కులాల వారికి, మతాల వారికి సమానత్వాన్ని చూపెట్టాడు. దాంతో తను రోజు రోజుకి ఫేమస్ అవడం ఊరు దాటిపోయి చాలా మందికి తెలిసిపోయింది. ఇలా తన ఆశ్రమానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు రావడంతో కాలజ్ఞానాన్ని ఇంకా రాయటం మొదలు పెట్టాడు. తన ఫేమ్ రోజు రోజుకి పెరగడంతో సమాజంలో ఉన్న కులం, మత విద్వేషాలపై తను చాలా పోరాడాడు. నేను మన ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా, వేదాలు అనేవి కేవలం అగ్రకులస్తులు, బ్రాహ్మణులే నేర్చుకునే వాళ్ళని. ఆ వేదాల యొక్క జ్ఞానాన్ని కేవలం అగ్రకులస్తులకే కాదు ప్రతి ఒక్కరికి నేర్పించాలని పోరాడాడు. దీంట్లో భాగంగానే తను వేరే కులాల నుంచి, మతాల నుంచి శిష్యుల్ని తెచ్చుకున్నాడు. అందులో ఒకళ్ళు ముస్లిం వ్యక్తి అయిన దూదేకుల సిద్ధయ్య, దళిత కుటుంబానికి చెందిన కక్కయ్య, వీళ్ళతో పాటు అంజయ్య అని ఇంకో వ్యక్తిని కూడా తన శిష్యులుగా తీసుకున్నాడు. ఇలా తన ఆశ్రమంలోకి పేదవాళ్ళని, ఆడవాళ్ళని, తక్కువ కులస్తుల్ని, వేరే మతస్థుల్ని వాళ్ళ వర్గం చూడకుండా వాళ్ళని సాధారణంగా ఆహ్వానించాడు. ఇలా తన ఆశ్రమం రోజు రోజుకి పేరు తెచ్చుకోవడంతో ఆ సమయంలో ఉన్న కొంతమంది ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ కి ఇది నచ్చలేదు. తను చెప్పే విధానం, తన తక్కువ కులం వాళ్ళు చెరదీయటం వాళ్ళకి చాలా కోపం తెప్పించింది. దాంతో కేవలం తనని అవమానించడానికే సభలు పెట్టి తనని పిలిచి అవమానించేవాళ్ళు. దీన్ని కొంతమంది ఎలా చెప్తారంటే తన యొక్క మహిమలను చెప్పడం కోసం తనని అవమానించిన వాళ్ళ చేతులు కాలిపోయాయని, వాళ్ళ ఒళ్ళు మండిపోయాయని, వాళ్ళని తను శిక్షించాడని చెప్పుకుంటారు. అయితే తన కాలజ్ఞానం అనే బుక్ తో పాటు జీవైక్య బోధ అనే ఇంకో బుక్ ను రాశాడు. ఇది బ్రహ్మంగారి మఠంలో ఇప్పటికీ ఉంది. అయితే మన బ్రహ్మంగారి యొక్క జీవితం సింపుల్ గా ఇలా సోషల్ రిఫార్మర్ గా, ఒక యాక్టివిస్ట్ గా, ఒక నార్మల్ పర్సన్ లో ఉంటే మనం తన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియోని కూడా చేయాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు వీడియో చేశానన్నా, దాని గురించి మాట్లాడుకుంటున్నామన్నా దానికి కారణం తను రాసిన కాలజ్ఞానం. మీరు ఇప్పటికీ కాలజ్ఞానం గురించి చాలాసార్లు వినుంటారు. నేను మీకు మళ్ళీ అవి చెప్పి మీ టైం వేస్ట్ అస్సలు చేయను. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ రూల్, ఆడవాళ్ళు రావటం, యాక్టర్స్ రూల్ చేయటం, ఎలక్ట్రిసిటీ, వెహికల్స్, ఇలా చాలా వినుంటారు. నేను మీకు మళ్ళీ అవి చెప్పి మీ టైం వేస్ట్ అస్సలు చేయను. మనం స్ట్రైట్ గా పాయింట్కి వెళ్ళిపోదాం. వీరబ్రహ్మం గారు ఇంత పాపులర్ అవడానికి తను చెప్పిన కాలజ్ఞానం కాదు. ఆ సమయంలో తను అన్ని కులాల వారిని సమానంగా చూశాడు. అది వాళ్ళకి చాలా నచ్చింది. వాళ్ళకి లేని గౌరవాన్ని తిని ఇవ్వటం వాళ్ళలో తిని దేవుని చేసింది. హిస్టారికల్ ఎవిడెన్స్ ప్రకారం మనకి ఇప్పటికి కూడా తను నివసించిన కాలానికి చెందిన ఎటువంటి స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ లేదా తను అనే ఒక వ్యక్తి ఉన్నట్టు గాని, తను ఇలా మహిమలు చేసినట్టు కానీ ఎలాంటి ఆధారాలు లేవు. బ్రహ్మం గారు తను రాసినవన్నీ 100% పామ్ లీవ్స్ లోనే రాశాడు. అంటే తాటాకుల మీద, తాళపత్ర గ్రంథాలు అంటారు కదా, అవి. అయితే హిస్టారికల్ ఎవిడెన్స్ ప్రకారం బ్రహ్మం గారు అనే వ్యక్తి ఆ సమయంలో ఉండి మాయలు చేసి నేను దేవుణ్ణి, నేను మళ్ళీ పుడతాను అని చెప్పినట్టు మనకి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు మనం తన గురించి వినే కథలు, తన వీరభోగ వసంతరాయ అనే పేరుతో మళ్ళీ పుడతానని చెప్పిన ప్రతిదీ 1970లో బ్రహ్మంగారి మఠం నుంచి 320 గోవింద వాక్యాలు రిలీజ్ అయ్యాయి. వాటి నుంచే వచ్చింది ఇది.
ఇప్పుడు మనం తన గురించి వినే ప్రతి స్టోరీ అవి నిజం అని నమ్మడానికి ఉన్న ఒక్కొక్క ఆధారం 1800s లో బ్రిటిష్ సర్వేయర్ అయిన కోలిన్ మెక్కెంజీ తను తీసిన తాళపత్ర గ్రంథాలే. వాటితో పాటు తన ఆశ్రమంలో ఉన్న బుక్స్, ఇంకా తను రాసిన కొన్ని గ్రంథాలు. సో ఇప్పుడు మనం వినే బ్రహ్మంగారి యొక్క స్టోరీ కొంచెం రియల్, కొంచెం స్పిరిచువల్. తనని దేవుడిగా పూజించే వాళ్ళు తనకి కొంచెం మహిమలు యాడ్ చేసి కొంచెం స్టోరీస్ కూడా చెప్పారు. అయితే ఎవిడెన్స్ ప్రకారం వీరబ్రహ్మ అనే వ్యక్తి 16th-17th సెంచరీలో ఉన్నాడు. తను ఒక సోషల్ రిఫార్మర్ గా ప్రజలపై ఆ సమయంలో కులం పేరుతో, మతం పేరుతో పేదవాళ్ళని హింసించడానిపై చాలా పోరాడాడు. బ్రహ్మంగారిని పూజించే వాళ్ళు చెప్పేదేంటి అంటే తను చెప్పిన వాటిలో 70-90% నిజాలే జరిగాయి అని నమ్ముతారు. హిస్టోరియన్స్ ఏమంటారంటే అవి పొయిటిక్ ఫామ్ లో ఉండటం వల్ల అవి వేటికి సెట్ చేసిన సెట్ అవుతాయి అంటారు. ఎందుకంటే ఈ కాలజ్ఞానం గురించి చెప్పడం అనేది ఇదేం ఫస్ట్ టైం కాదు. కేవలం మన ఇండియాలోనే 10కి పైగా కాలజ్ఞానంపై బుక్స్ రచయితలు ఉన్నారు. వరల్డ్ వైడ్ గా ఇంకా ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో నోస్ట్రాడమస్ అనే వ్యక్తి ఒకరు. ఈ నోస్ట్రాడమస్ అనే వ్యక్తి ఫ్రెంచ్ క్యాథలిక్ ఫ్యామిలీకి చెందినవాడు. తన పేరెంట్స్ జుడైజం నుంచి క్యాథలిక్ లోకి మారారు. ఈ నోస్ట్రాడమస్ అనే వ్యక్తి ఒకసారి హాస్పిటల్లో వర్క్ చేస్తుండగా ఒక పేషెంట్ కి మంత్రవిధి చేస్తాడు. దాంతో ఇతన్ని హాస్పిటల్ నుంచి వెళ్ళగొడతారు. ఆ తర్వాత ఆ సమయంలో ఫ్రెంచ్ లో వచ్చిన ప్లేగ్ వ్యాధి వల్ల తన భార్య, తన పిల్లలు చనిపోతారు. తను మళ్ళీ పెళ్లి చేసుకుని ఈసారి కాలజ్ఞానం అంటే మన బ్రహ్మంగారిలా ఫ్యూచర్ లో జరగబోయే వాటి గురించి రాశాడు. ఇతను మన బ్రహ్మంగారిలా కాదు, బట్ ఆ సమయంలో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఎప్పుడు యుద్ధాలు జరుగుతాయి, పొలిటికల్ గా ఎవరు ఏ సైడ్స్ వెళ్తారు, వ్యాధులు, ఆక్రమణలు, యుద్ధాలు ఇవి ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి మిక్స్డ్ లాంగ్వేజ్ లో పొయిటిక్ గా చెప్పాడు. అంటే వాటిని సాధారణమైన ప్రజలు అర్థం చేసుకునే విధంగా డీకోడ్ చేస్తేనే తెలిసే విధంగా రాశాడు. తను రాసిన 920 పద్యాలు అనేవి చాలా పాపులర్ అయ్యాయి. తనకి ఇన్స్టాంట్ ఫేమ్ తీసుకొచ్చాయి. తనని ఒక రాజు దగ్గర ఆస్ట్రాలజర్ గా ఉంచాయి. ఆ తర్వాత తను ఒక వ్యాధి వల్ల చనిపోయాడు. తను చెప్పిన వాటిలో చాలా ఫేమస్ ఏంటి అంటే బ్రిటిష్ రాజుకు చెందిన హెన్రీ యొక్క మరణం, ఫ్రెంచ్ రెవల్యూషన్, హిట్లర్ రైస్, అమెరికాపై 9/11 లో జరిగిన దాడి. ఇవి ఎగ్జాక్ట్ గా తను నేమ్స్ పెట్టి చెప్పలేదు. కాకపోతే జనాలు ఈ ఈవెంట్స్ కి ఫిట్ చేశారు అంతే. ఇలా బ్రహ్మంగారు ఒక్కరే కాదు, ప్రపంచవ్యాప్తంగా బాబా వంగా, నోస్ట్రాడమస్ కొన్ని వందల మంది ఉన్నారు. అయితే బ్రహ్మంగారు 17th సెంచరీలో తాటాకులపై రాశాడని చెప్పాను కదా, వాటికి సంబంధించి ఇప్పటికి కూడా ఒక్క తాళపత్ర గ్రంథం కూడా దొరకలేదు. అవి బయటికి కూడా పంపించలేదు. బ్రహ్మంగారి మఠంలో ఇప్పటికీ అవి ఉన్నాయంటారు. బట్ వాళ్ళు బయటికి ఎవిడెన్సెస్ కి లేదా ఇప్పటికీ ఆ మఠం నుంచి బయటికి ఒక్కటి కూడా ఎగ్జామినేషన్ కి పంపించలేదు. అలాగని బయట నుంచి ఎవరిని లోపల ఏముందో ఎగ్జామిన్ చేయడానికి కూడా అలో చేయరు. 1970లో గోవింద వాక్యాలు అనే పేరుతోటి 320 పద్యాలు రిలీజ్ అయ్యాయి. అవి తప్ప ఇప్పటికీ బ్రహ్మంగారు రాసినవి ఇంకా ఏవి రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు మీరు చూసే మాక్సిమం తర్వాత వాళ్ళ స్టోరీస్ ని యాడ్ చేసి చెప్పినవే. ఒకవేళ మీరు నిజంగా బ్రహ్మంగారికి సంబంధించినవి తెలుసుకోవాలనుకుంటే ఆ బుక్ ఇప్పటికీ మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది. ఆ 320 వాక్యాలు చదువుకోండి. ఒకవేళ మీరు తనకు నిజంగా ఒక భక్తుడే అయితే ఈ కాలజ్ఞానాన్ని మొత్తం బ్రహ్మంగారు రాయలేదు. తన రాసిన దాంతో పాటు తర్వాత తన వారసులు కొంచెం యాడ్ చేశారు. వాళ్ళలో తన మనవరాలైన ఈశ్వరమ్మ కూడా ఒకళ్ళు. తను కూడా ఫ్యూచర్ లో ఇలా జరుగుండొచ్చు అని చెప్పేసి ప్రిడిక్ట్ చేసి బ్రహ్మంగారు రాసిన వాటితోటి కలిపింది. అయితే చాలా మంది నేను వీరభోగ వసంతరాయల్లా వస్తానని చెప్పేసి బ్రహ్మంగారు చెప్పారంటారు కదా. టెక్స్చువల్ ఎవిడెన్స్ ఇప్పటికీ దానికి లేదు. 1970లో రిలీజ్ అయిన గోవింద వాక్యాలే దీన్ని పుట్టించాయి. సరే అది నిజంగా ఉంది అని చెప్పేసి ఎగ్జామిన్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఎవరిని అలో చేయలేదు, అలో చేయట్లేదు. నిజం చెప్పాలంటే బ్రహ్మంగారు రాసిన వాటన్నిటిలో వీళ్ళు తెలుసుకుంది కేవలం 2-5% మాత్రమే. అంతకంటే తక్కువే ఉండొచ్చు. తను రాసిన ఒరిజినల్ బుక్స్ ని ఆ మఠంకి సంబంధించిన వాళ్ళు కూడా చూడలేదు. ఇక్కడ బుక్స్ అంటే తాళపత్ర గ్రంథాలు. తను కాలజ్ఞానంపై రాశాడు కదా, వాటిని ఒరిజినల్ గా ఆ మఠం వాళ్ళు కూడా చూడలేదు. వాళ్ళు చూసిన 2-5% మాత్రమే ఇప్పటికి రిలీజ్ చేశారు. మిగిలిన 95-97% ఏముంది, ఏం చెప్పాడు అన్నది ఎవరికి తెలియదు. వాటిని ఓపెన్ కూడా చేయలేదు. మరి తను రాసిన 95% ఎక్కడుంది అంటే బనగనపల్లిలోని తను ఇంతకు ముందు ఉన్న ఆశ్రమం దగ్గర తను తపస్సు చేసిన చింత చెట్టు కింద పూడ్చి పెట్టారు అంటారు. బట్ వాటిని ఎవరిని ఓపెన్ చేయరు కూడా. తనే ఫ్యూచర్ లో వచ్చి వాటిని ఓపెన్ చేస్తాడు అంటారు. ఇప్పటికి కూడా నిజంగా బ్రహ్మంగారే రాసిన తాళపత్ర గ్రంథాలు అంటే తాటాకుల మీద రాసినవి లేదా తనకు సంబంధించిన ఆథర్స్ పబ్లిక్ గా చూపెట్టలేదు. అవి ఉన్నాయో లేదో కూడా తెలీదు. అంటే ఆ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు కూడా అవి ఉన్నాయి అని చూడలేదు. ఇప్పుడు ఫైనల్ గా తను నిజంగా దేవుడా అంటే అది తనని పూజించే వాళ్ళ నమ్మకం. మరి తను రాసిన కాలజ్ఞానం అంటే తను ఒరిజినల్ గా రాసిన పామ్ లీవ్స్ ని బయటకు చూపెట్టట్లేదు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు ఇప్పటిదాకా రిలీజ్ చేసిన 320 గోవింద వాక్యాలు అనేవి నిజంగానే బయట జరిగిన వాటితోటి కొన్ని అలైన్ అయ్యాయి. ఎగ్జాక్ట్ గా తను ఇది చెప్పాడంటే లేదు, బట్ ఫ్రేమ్ చేసుకుంటే ఇలా జరిగి ఉండొచ్చు. మరి తను చేసిన ప్రిడిక్షన్స్ 100% కరెక్ట్ అయ్యా అంటే కొన్ని అయ్యాయి, కొన్ని కాలేదు. సైంటిఫిక్ గా అంటే 100% కాదు అని చెప్పాలి. అవి ఫ్యాక్ట్ బేస్డ్ కాదు, పొయిటిక్ ఫామ్ కాబట్టి జరిగిన వాటికి అలైన్ చేసుకుంటే జరుగుతాయి.
ఇవి ఎలా ఉంటాయంటే ఆల్రెడీ ఒక ఈవెంట్ జరిగిపోయాక ఒక 2, 3 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల తర్వాత వాటిని ఫ్రేమ్ చేస్తే ఓహో! ఇది ఇక్కడ జరిగింది కదా అనిపిస్తది. కానీ ఆ ఈవెంట్ జరిగేటప్పుడు వీటికి సంబంధమే ఉండదు అసలు. ఏదేమైనా తన లైఫ్ అంత సింపుల్‌గా అయితే నడవలేదు. ఆ సమయంలో తను సమాజం నుంచి చాలా క్రిటిసిజం ఫేస్ చేశాడు. అన్ని కులాల వారిని చేరదీయటం చాలా మందికి నచ్చలేదు. తన వర్క్‌లో ఈ కాలజ్ఞానం అనేది జస్ట్ చిన్న పార్ట్ మాత్రమే. కానీ చాలా మంది ఈ కాలజ్ఞానం అనే దాన్ని గుర్తుపెట్టుకున్నారు. నిజమైన మెసేజ్‌ని మర్చిపోయారు. చివరిగా 1693లో బ్రహ్మంగారు జీవ సమాధికెళ్ళిపోయారు. అంటే స్వయంగా తనే చనిపోయాడు. తన సమాధిలోకి వెళ్ళిన ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మనం బ్రహ్మంగారి యొక్క మఠంగా పిలుస్తాం. అక్కడ ప్రతి సంవత్సరం ఫెస్టివల్స్ కూడా జరుగుతాయి. కానీ ఏది ఏమైనా ఆ సమయంలో తనని ఒక దేవుళ్ళ కాదు, తను చాలా బాధలు పడ్డాడు. క్రిటిసిజం ఫేస్ చేశాడు. చాలా మంది తిట్టారు, అవమానించారు. తన లైఫ్ అంతా తను ఎక్కువగా నమ్మింది సాధారణమైన ప్రజలు, తక్కువ కులస్తులే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. さよなら。